ఈ ర్యాలీ చూసిన తర్వాత, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని వ్యతిరేకించే, దీన్ని అడ్డుకునే శక్తులకు ఇంకా ఇంకా ధైర్యం ఉంటుందా? అన్నా ఉంటుందా? మీ డప్పుల సప్పుడు చూస్తుంటే అన్నా, ఎయిర దరువు ఇది డప్పుల దరువు, ఎయిర దరువు ఇది డప్పుల దరువు, ఎయిర దరువు ఇది డప్పుల దరువు, ఎయిర దరువు ఇది ఎయిర దరువు ఇది 1,00,000 డప్పుల దరువు. గట్టిగా సపట్లు అందరూ కొట్టాలి. దరువు ఎయిర దరువు ఇది 1,00,000 డప్పుల దరువు, ఎయిర దరువు ఇది 1,00,000 డప్పుల దరువు. 1,00,000 డప్పుల దరువు కోసం ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా సాగిన ఈ ర్యాలీలో, భారీ ప్రదర్శనలో ఏకకంఠంతో నిర్వహించారు. ఇలా మీ అందరితో పాటు నా జాతి కోసం 30 ఏళ్ళుగా కష్టపడుతున్నా అని చెప్పేసి అక్కడి నుంచి 1000 స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా అలుపు లేకుండా డప్పు కొట్టుకుంటూ వచ్చిండన్న మందకృష్ణకు గట్టిగా మనందరం సపోర్ట్ కొడదాం. మన గట్టిగా సపోర్ట్ కొట్టాలి అన్న. ఇక వర్గీకరణ అప్పుడు ఎవరు తరం కాదన్న. ఎన్ని పాటలు అన్నా, ఎన్ని పాటలే. కళ్ళు మూసి తెరిసే వరకు పాటలు వస్తున్నాయి, కళ్ళు మూసి తెరిసే వరకు పాటలు వస్తున్నాయి. ఎక్కడెక్కడలో పాటలు రాసుకుంటూ పుసిళ్ళ పుట్టలాగా తేనె తుట్టను కదిలించిరన్న వాళ్ళు. ఆ తేనె తుట్టను కదిలిస్తే ఏమవుతుందో ఈ జాతిలో పుట్టిన కవులు, కళాకారులే కాదు, సబ్బండ జాతులు వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా వచ్చి తలొక పాట, తలొక గేయం, సంగీతం, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందిస్తున్నటువంటి నా సబ్బండ జాతులకు కూడా నేను సల్యూట్ చేస్తా ఉన్నా. మిట్టపల్లి సురేందర్ అన్న మీ అందరి తెలిసి ఒక పాట రాసిండు కదా. ఏం పాట రాసిండే? ఒక్కడనే పాటతోటి ఇలా సునామీ సృష్టిస్తాను. గట్టిగా మిట్టపల్లి సురేందర్ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. 4 రోజుల ముందే వచ్చి మీ నడక కోసం ఆయన నెత్తురు చెమటలు దారవచ్చి పనిచేసిండు. 4 రోజుల నుంచి పనిచేస్తా ఉన్నాడు మిట్టపల్లి సురేందర్. గట్టిగా సపోర్ట్ కొడదాం అన్న, గట్టిగా సపోర్ట్ కొడదాం. జాతిలో పుట్టిన మణిరత్నాలు ఇవన్నీ కూడా. ఈ జాతి బిడ్డలు, ఈ వరంగల్ బిడ్డలు, ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డ, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్న ఈ వరంగల్ బిడ్డ నాలుగంటి శరత్ చమర్. గట్టిగా సపోర్ట్ కొడదామన్నా. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఈ వరంగల్ జిల్లా నుంచి అందిస్తున్నందుకు వరంగల్ జిల్లాకు కూడా నేను సెల్యూట్ చేస్తూ, వర్గీకరణ ఆపడం ఎవరి తరం కాదు, సావో రేవో నేర్చుకుందామని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళం. ఈ వర్గీకరణ ఒక లెక్కన అన్న. అరే మన జాతి బిడ్డల్ని చూస్తూ ఉంటే కళ్ళు చెమరుస్తున్నాయి. మీరు రాసిన పాటలు వింటుంటే తిన్నట్టయితుంది తమ్మని చెప్పేసి ఫోన్లు చేసి చెప్తున్నాను నా జాతి బిడ్డలు. మీ అందరు కూడా నేను సెల్యూట్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి. ఇక అందుకనే 7వ తారీఖు రోజు డప్పు సంకనేసుకొని హైదరాబాద్ మహానగరానికి రావాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. వర్గీకరణ ఆపడం ఎవరి తరం కాదు, త్వరలోనే సాధించుకోబోతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగా.